గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు పెన్సిల్ షేడింగ్లో భాగంగా మనం కొన్ని షేప్స్ తీసుకుందాం. ఫస్ట్ ఒక క్యూబ్ని డ్రా చేసుకుందాం. ఒక క్యూబ్ షేప్లో అంటే ఒక స్క్వేర్ తీసుకుంటాం. ముందు ఒక లైన్స్ తీసుకుని ఇలా స్ట్రైట్ లైన్స్ తీసుకున్న తర్వాత కింద లైన్ డ్రా చేసుకుని ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకుని దీర్ఘచతురస్రం. ఇది క్యూబ్కి సింపుల్ మెథడ్. అంటే ఈ రెండు బాక్సులు కలుపుకోవాలి ఇలా. తర్వాత ఈ రెండో లైన్ మీద నుంచి ఇంకొక లైన్ తీసుకుని ఇలా మళ్ళీ కిందకి స్ట్రైట్ లైన్స్ రెండు లైన్స్ తీసుకుని కిందకి కూడా లైన్ కంప్లీట్ చేస్తాం. లైన్ కంప్లీట్ చేసిన తర్వాత రెండు స్క్వేర్లు కనబడతాయి మనకి, రెక్టాంగిల్ కనబడతాయి. ఈ రెండు రెక్టాంగిల్ని ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తూ ఒకదాని మీద ఒకటి వచ్చినట్టుగా వేసిన తర్వాత ఈ 4 కార్నర్స్ని మనం కలిపేస్తాం. ఈ 4 కార్నర్స్ని ఒకదానికొకటి ఇలా కలుపుకుంటూ వెళ్తే మనకి క్యూబ్ తయారవుతుంది. ఈ క్యూబ్ తయారైన తర్వాత క్యూబ్ పైన మనం చిన్న ఓవెల్ షేప్ తీసుకుంటాం. ముందు ఈ ఓవెల్ షేప్ తీసుకుని అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుని శంకులాగా, అంటే ఒక చిన్న కోన్ ఆకారం అన్నమాట. ఈ కోన్ షేప్ తీసుకున్న తర్వాత కింద లైన్స్ని ఇలా డార్క్ చేసుకుంటూ వస్తుంది. క్యూబ్ మీద ఒక కోన్ వచ్చింది. తర్వాత క్యూబ్ ఎదురుగుండా ఒక చిన్న ఒక బాల్ ఉన్నట్టుగా ఒక సర్కిల్ షేప్ తీసుకుని క్యూబ్ ఎదురుగుండా ఒక బాల్ ఉందన్నమాట. ఆ బాల్ని మనం డ్రా చేసుకుంటాం. ఇలా బాల్ డ్రా చేసుకున్న తర్వాత ఈ క్యూబ్ పక్కనే ఈ బాల్ బ్యాక్ సైడ్ ఒక చిన్న, అంటే ఒక పిరమిడ్ అనమాట, ఒక పేపర్ వెయిట్ లాగా ఒక చిన్న పిరమిడ్ క్యూబ్ షేప్తో ఈక్వల్గా ఉండేలాగా ఒక లైన్ స్ట్రైట్ లైన్ తీసుకుని అటు ఇటు ట్రయాంగిల్ కింద 2 లైన్స్ తీసుకున్న తర్వాత ఒకటి హైట్ ఒకటి లో, అంటే వి షేప్లో మనం లైన్ తీసుకుంటాం. పిరమిడ్ అంటే బాల్ బ్యాక్ సైడ్కి ఉన్న వల్ల ఒక సైడ్ మనకు కనబడదు. ఇలా చేసుకున్న తర్వాత మనం వేసుకున్న లైన్స్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ డార్క్ చేసుకుంటూ వస్తాం. ప్రతి లైన్ని, అంటే మనకి ఎదురుగుండా కనబడే లైన్స్ అన్నీ తీసుకుంటాం. షేడింగ్లో పోయే లైన్స్ని మనం షేడింగ్లో డార్క్ చేయం. ఇలా ప్రతి లైన్ని డార్క్ టు లైట్ అవుట్లైన్ మనం డార్క్ చేసుకుంటూ వస్తుంది. అది పిక్చర్ మీకు అట్రాక్టివ్గా కనబడడం కోసం డార్క్. యాక్చువల్గా షేడింగ్ చేసేటప్పుడు అవుట్లైన్స్ అవసరం లేదు, కానీ ఈ వీడియోలో మీకు స్పష్టంగా కనబడడం కోసం ఏ పార్ట్స్ మనం తీసుకుంటున్నామో కనబడడం కోసం ప్రతి లైన్ని డార్క్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఈ డార్క్ చేసిన ఈ లైన్స్ని చూసుకుంటూ మీరు షేడింగ్ని డ్రా చేసుకోవచ్చు. ఈ ఓవెల్ షేపు, సర్కిల్ అండ్ పిరమిడ్, ఈ కోన్ షేప్, ఈ 3 కూడా అవుట్లైన్స్ని డ్రా చేసేసుకొని మనం షేడింగ్కి తయారవుతాం. ఇప్పుడు మిడిల్ కన్నా కింద లైన్ ఒక లైన్ తీసుకుని ఇలా, అంటే మనకి బ్యాక్ డ్రాప్ అనమాట. ఈ ఎదురుగుండా ఉన్నాయన్నీ మామూలుగా బ్యాక్గ్రౌండ్ అంతా ఒక వాల్కి కనబడేలాగా. ఈ కోన్ని షేడ్ చేసేటప్పుడు క్రాస్ యాంగిల్స్లో పెన్సిల్ని వాల్చుకుంటూ క్రాస్గా డార్క్ టు లైట్ షేడ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ షేడింగ్ని మీరు లైట్గా చేసుకుంటూ ఇయర్బడ్ వాడుకోవచ్చు, స్టంపింగ్ స్టిక్ వాడుకోవచ్చు. ఇక్కడ నేను స్టంపింగ్ స్టిక్ వాడుతున్నాను. ఈ స్టంపింగ్ స్టిక్ మీకు ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది మీకు అంటే గత వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. అది మీరు ఒకసారి ప్రీవియస్లో చూసి స్టంపింగ్ స్టిక్స్ మనమే ఓన్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అవి ఈ షేడింగ్స్కి అట్రాక్టివ్గా ఉంటాయి. ఈ స్టంపింగ్ స్టిక్స్ డార్క్ టు లైట్ షేడ్ చేసుకుంటూ వస్తాం. అంటే లైటింగ్ స్పేస్ అంతా ఒక సైడ్కి ఉన్నట్టుగా డార్క్ టు లైట్ ఇలా స్టంపింగ్ స్టిక్తో షేడ్ చేస్తాం. ఈ క్యూబ్ కూడా మనం ఏం చేస్తామంటే డార్క్ టు లైట్, అంటే 3 డైమెన్షన్స్ కనబడుతుంది. అబౌవ్, టాప్, కింద, సైడ్, ఫ్రంట్, ఈ 3 కూడా 3 వేరియేషన్స్ తోటి మనం
షేడింగ్ చేసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే పైది షేడ్ లైట్గా షేడ్ చేసుకుంటూ వస్తాం. దాని స్టంపింగ్ ఇలా స్ట్రైట్ లైన్స్తో ఫుల్ డార్క్ చేసుకోండి. ఈ సైడ్ యాంగిల్లో ఫ్రంట్కి వస్తేలోకి ఈ డార్క్ కన్నా కొంచెం లైట్ షేడ్ మనకు కనిపిస్తుంది. ఈ డార్క్ టు లైట్ వేరియేషన్ మనకి 3 డైమెన్షన్స్ అంటే డెప్త్ ఇవన్నీ కనిపిస్తూ వస్తాయి అన్నమాట. డార్క్ లైట్ షేడ్ చేసుకోవాలి. పిక్చర్ అట్రాక్టివ్గా తయారవుతుంది, అందంగా వస్తుంది. మనం ఈ పేపర్ స్టంప్ని మనం బ్లెండింగ్ స్టంప్ అని కూడా అంటాం. అంటే షేడింగ్ మనం బ్లెండ్ అవ్వడానికి డార్క్ టు లైట్ వేరియేషన్ కనబడడం కోసం ఈ బ్లెండింగ్ స్టంప్ని వాడతాం. ఇయర్బడ్ కూడా చాలా అట్రాక్టివ్గానే ఉంటుంది. అంటే పట్టుకోవడానికి గ్రిప్ అది బాగుంటుందని బ్లెండింగ్ స్టంప్ ఎక్కువ వాడుతుంటాము. ఇలా డార్క్ టు లైట్ షేడ్ చేసుకుంటూ రావాలి. డార్క్ లైట్ వేరియేషన్ బాగా చూపించుకోవాలి. ఈ స్టంపింగ్ స్టిక్తో షేడ్ చేయడం వల్ల అట్రాక్టివ్గా అందంగా షేడింగ్ కనబడుతుంది మీకు. ఈ స్టంపింగ్ స్టిక్తో షేడ్ చేస్తూనే మనం ఫింగర్తో కూడా మూవ్ చేయొచ్చు. డార్క్ లైట్. ఇప్పుడు సర్కిల్ని కూడా బాగా డార్క్ టు లైట్ చిన్న సర్కిల్ కింద సర్కిల్ మూమెంట్లో డార్క్ టు లైట్ షేడ్ చేసుకుంటే మిక్సింగ్ మనకు బాగా అవుతుంది. పాయింట్ టిప్ పెట్టుకుని చిన్న సర్కిల్ మూమెంట్, చిన్న షేడ్ గట్టిగా ప్రెస్ చేసేస్తుంటే అది షేడ్ అవ్వదు ఎక్కువ, మనకి లైన్స్ కానీ కనబడిపోతుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే చిన్న సర్కిల్ మూమెంట్తో షేడింగ్ని అట్రాక్టివ్గా చేయడానికి మనం ప్రాక్టీస్ చేస్తాం. మీకు ఇవన్నీ ప్రాక్టీస్ ఎక్కువ అవ్వడానికి బేసిక్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సర్కిల్, ఓవెల్, క్రాస్ లైన్స్, ఎలిప్స్, ఓవెల్ షేప్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ అవుతూ ఉండాలి. డైలీ ఒక 20 minutes మీరు ప్రాక్టీస్ అవుతుంటే మనకి పెన్సిల్ గ్రిప్, మన పెన్సిల్ కంట్రోల్ మంచి హ్యాండ్కి వస్తే ఈ మూమెంట్ బాగా వస్తుంది. పిరమిడ్ని కూడా ఒక సైడ్ ఫుల్ డార్క్, ఒక సైడ్ లైట్గా మీరు డ్రా చేసుకుంటాం. అంటే లైట్ అండ్ డెప్త్, అంటే సైడ్ ప్రపోజ్ మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఎలా ఉందో వేరియేషన్ తెలియడం కోసం ఒక సైడ్ ఫుల్ డార్క్ చేస్తున్నాం, ఒక సైడ్ లైట్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టంపింగ్ స్టిక్తో ఈ సర్కిల్ని, పిరమిడ్స్ని రెండు కూడా షేడ్ చేసుకుంటూ వస్తాం. ఈ స్టంపింగ్ స్టిక్తో షేడ్ చేసేది కూడా సర్కిల్ మూమెంట్లోనే వేస్తున్నాం. అది స్మూత్గా బాగా కలిసి ఉంటుంది, షేడ్ బాగా వస్తుంది. లైట్ అండ్ డార్క్ వేరియేషన్ చూపించడం కోసం కొంచెం మనం డార్క్ చేసుకుంటూ
డార్క్ లైట్గా మనం తీసుకుంటాం. మనకి ఈ డార్క్ లైట్ వేరియేషన్ బాగా వస్తే పిక్చర్ ప్రజెంటేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అట్రాక్టివ్గా మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది డార్క్ లైట్ వేరియేషన్ బాగా చూసుకోవాలి. ఈ డార్క్ అండ్ లైట్ వేరియేషన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ పిక్చర్కి ఈ మిడిల్ లైన్ మనం ఎక్కడైతే తీసుకున్నామో ఆ లైన్ నుంచి బ్యాక్గ్రౌండ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెక్టాంగిల్, ఈ క్యూబ్ షేపు, ఈ కోన్ షేప్, సర్కిల్ షేప్ ఎక్కడైతే తీసుకున్నామో ఈ క్యూబ్ అండ్ సర్కిల్ షేప్స్కి మనకి కొంచెం లైట్గా షాడో కూడా మనం డ్రా చేసుకుంటాం. మీకు చెప్పాను కదా, ఇవి స్టంపింగ్ స్టిక్తో చేసిన తర్వాత కూడా మనం పైన ఫింగర్తో చేస్తుంటే షేడింగ్ బాగా వస్తుందని ఈ ఫింగర్ మూమెంట్ ఇచ్చుకోవడం వల్ల కొంచెం స్మూత్నెస్ కూడా కనబడుతుంది. పిక్చర్ చూసారా, మీకు నీట్గా అందంగా కనబడుతుంది. అంటే ఫింగర్ మనం పెట్టుకునేటప్పుడు ఫింగర్ని కూడా ఒకసారి చూసుకోవాలి. అలా చేస్తున్నప్పుడు కింద కొద్దిగా స్వెట్ కానీ తడిగా కానీ ఉంటే మచ్చల కింద వచ్చేస్తుంది. ఆ తడి ఏమీ లేకుండా పొడిగా ఉన్నప్పుడే మన ఫింగర్తో షేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డార్క్ అండ్ లైట్ లైన్ తీసుకుని ఈ క్యూబ్కి షేప్ షాడో మనం డ్రా చేసుకుంటాం. ఈ క్యూబ్ అండ్ సర్కిల్కి కొంచెం లైట్గా షాడోని వేసుకుంటాం అన్నమాట. షాడో అంటే లైటింగ్ ఫోకస్ ఎక్కడ దాకా ఉందో కొంచెం షేప్ తీసుకుంటాం తప్ప షాడో అని చెప్పేసి పెద్దగా మొత్తం మనం వెయ్యం. షాడో మొత్తం ఈ ఓవెల్ షేప్, సర్కిల్ షేప్లో కొంచెం ఇలా రౌండ్గా దాని షాడో లైట్గా పడ్డట్టుగా కొద్దిగా అప్లై చేస్తాం. ఈ రెండు అప్లై చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ కోసం పేపర్ తిరిగేస్తున్నాను నేను. పేపర్ తిరిగేసుకుని అంటే మన సైడ్కి వీలుగా పెట్టుకుని పెన్సిల్ పూర్తిగా వాల్ చేసుకుని డార్క్ టు లైట్ షేడ్ చేసుకుంటూ వస్తాను. అంటే పెన్సిల్ యొక్క షేడింగ్ని బట్టి, వెనకాల బ్యాక్గ్రౌండ్ని బట్టి డార్క్ వస్తుందా లైట్ వస్తుందా దాన్ని బట్టి పెన్సిల్ మనం వాల్చుకుంటాం. దగ్గరికి పెట్టుకుంటాం, దగ్గరికి వస్తుంది అలా దగ్గరికి పెట్టుకుని షేడ్ చేసుకుంటూ డార్క్ అండ్ లైట్ వేరియేషన్ చూపించుకుంటాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం డార్క్ టు లైట్ పైకి వచ్చి కోల్ది లైట్గా చేసుకుంటూ షేడింగ్ చేసుకుంటాం. పైకి వెళ్ళి కోల్ది మనం లైట్గా షేడ్ చేసుకుంటూ రావాలి.
గీతలు 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 గీతలుగా కాకుండా పెన్సిల్ వాల్చుకుంటూ చేస్తే అది లైట్గా డార్క్ టు లైట్ వేరియేషన్ కనిపిస్తూ వస్తుంది. పెన్సిల్ వాల్చిన దాంట్లో గీతలు కనబడవు ఎక్కువ. బ్యాక్గ్రౌండ్ చేసుకోవడానికి స్మూత్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. పిక్చర్ ప్రజెంటేషన్ అంతా మనకి ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా రావడం కోసం మనం పెన్సిల్ మూమెంట్ని వాల్చుకుంటాం. అంటే పిక్చర్ హైలైట్ని బట్టి మనం ఎక్కడ డార్క్ చేసుకోవాలి, ఎక్కడ లైట్ చేసుకోవాలి ముందే డిసైడ్ చేసుకుంటాం కదా. మనం ఒక్కొక్కసారి స్టిల్ లైఫ్, ఆబ్జెక్టివ్ ఇవన్నీ కూడా ఎదురుగుండా ఐటమ్స్ని పెట్టుకుంటాం. ఆ లైటింగ్ ఫోకస్ ఎలా పడుతుందో ఒకసారి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. మనకి ఇవన్నీ కూడా ఎగ్జామ్స్కి మనకు కూడా ఉపయోగపడతాయి. డ్రాయింగ్లో హయ్యర్ ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్ స్టిల్ లైఫ్ స్టడీకి ఈ డార్క్ టు లైట్ వేరియేషన్తో ఇలా షేడ్ చేసుకుంటూ వచ్చాయి. కంప్లీట్గా ఇలా డార్క్ టు లైట్ షేడ్ చేసుకుంటూ వస్తాం. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి షేడ్ చేసేటప్పుడు టిష్యూ వాడుకోవచ్చు, లేదంటే కాటన్ వాడుకోవచ్చు. ప్యూర్ కాటన్ క్లాత్ లాంటిది, కాటన్ క్లాత్ అన్న మనం వాడుకోవచ్చు. లైన్స్ కనబడకుండా స్మూత్గా, అంటే స్మడ్జ్, మన షేడింగ్లో స్మడ్జ్ ఉంటుంది, స్మూత్గా రావడం కోసం ఈ కాటన్ కానీ, కాటన్ క్లాత్ కానీ, టిష్యూ కానీ. నేను టిష్యూ వాడుతున్నాను. డార్క్ టు లైట్ ఇలా సర్కిల్ మూమెంట్లో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా షేడ్ చేసుకుంటూ వచ్చేయండి. ఎడ్జ్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎడ్జ్ సైడ్కి క్రాస్గా తిప్పుకొని ఎడ్జ్లోకి వెళ్ళకుండా నీట్గా అందంగా ఈ షేడ్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ని డార్క్ టు లైట్ షేడ్ చేసేసుకోవాలి. మనకి పిక్చర్ ప్రజెంటేషన్ అట్రాక్టివ్గా ఉంటుంది అలా డార్క్ చేసినప్పుడు. బ్యాక్గ్రౌండ్ అంతా డల్గా చేసినప్పుడు పిక్చర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది లెర్నింగ్ మూల కొన్ని చెప్పాం. మనం పోర్ట్రైట్స్ కాడికి వస్తులోకి, లేదంటే ల్యాండ్స్కేప్ కాడికి వస్తులోకి కొన్ని పిక్చర్స్, కొన్ని లైన్స్ మారుతుంటాయి. మన ఇది వరకు వీడియోలో చెప్పుకున్నాం, షేడింగ్స్లో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడింగ్స్ ఉంటాయని. హ్యాచింగ్, క్రాస్ హ్యాచింగ్, స్మడ్జ్ ఇలా ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వేసేదంతా కూడా స్మడ్జ్ షేడింగ్. ఇలా డార్క్ టు లైట్ టిష్యూతో తుడుచుకుంటూ వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి పిక్చర్ ఎంత నీట్గా తయారవుతుందో. చూడడానికి షేడ్స్ వేరియేషన్, ఈ పిరమిడ్ది కొంచెం హైలైట్ అవ్వడానికి కోసం ఒక సైడ్ది డార్క్ కోసం డార్క్ చేస్తున్నాను కొంచెం.
ఒకసారి ఫినిషింగ్ కోసం ఈ ప్లేస్ని మనం కొద్దిగా డార్క్ చేస్తున్నాం. డార్క్ స్పేస్లో ఉన్న డార్క్ ప్లేసులని కొంచెం డార్క్ చేసి వదిలేస్తాం. లైట్గా ఫింగర్తో డార్క్ టు లైట్ షేడ్ చేసేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.